ఆల్రెడీ నేను వీలుకప్, హెచ్లుకప్ అండ్ ఎక్స్లుకప్ వీటి తాలూకా డిఫరెన్సెస్ కి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఒకసారి చూడండి. అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్లుకప్స్ కూడా ఆల్రెడీ వీడియో చేశాను. డిస్క్రిప్షన్ దాని తాలూకా లింక్ కూడా ఉంది. ఇప్పుడు మనం లిమిటేషన్స్ ఆఫ్ ఎక్స్లుకప్ చూద్దాం. ఇక్కడ మనం రవిది 2020, 21, 22లోనే సేల్స్ అమౌంట్ ఉంది. సో ఈక్వల్స్ టు ఎక్స్లుకప్, లుకప్ వాల్యూ రవిది అండ్ లుకప్ ఎరే మొత్తం ఏ కాలంలో ఉంది, కోమా మళ్ళీ ఎక్స్ లుకప్ 22లో సేల్ కావాలి కాబట్టి కోమా ఆ లుకప్ ఎరే కోమా రిటర్న్ ఎరే మనకి వాల్యూ కావాలి కాబట్టి బ్రాకెట్స్ క్లోజ్ చేస్తాం అండ్ ఎంటర్. చూడొచ్చు 3000 చూపిస్తుంది 22. బట్ అదే 22లోనే 6000, 4000, 6000 ఇవి కూడా ఉన్నాయి. బట్ ఇది ఇక్కడ చూపించట్లేదు. ఎక్స్ లుకప్ లోని ఓన్లీ ఫస్ట్ వాల్యూ మాత్రమే చూపిస్తుంది. సో దానికోసమే మనకి సమ్ అండ్ ఫిల్టర్ అనేది ఒక ఆల్టర్నేటివ్. అది ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో నేను ఇక్కడ ఈక్వల్స్ టు ఫిల్టర్ టైప్ చేస్తాను. ఫిల్టర్లోని ఎరే అంటే మనకి ఏం వాల్యూ కావాలి, సేల్ వాల్యూ కావాలి కాబట్టి అది సెలెక్ట్ చేస్తాం. కామా ఇంక్లూడ్, ఇంక్లూడ్ అంటే ఏ వాల్యూ ఇంక్లూడ్ అయి ఉండాలి. సో ఇది సెలెక్ట్ చేసి ఈక్వల్స్ టు మనకి నేమ్ కావాలి కాబట్టి నేమ్, బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ పోర్షన్ తాలూకా సేల్ అమౌంట్ మొత్తం అంతా ఇక్కడ చూపిస్తుంది. సో మనకి దీంట్లోని ఓన్లీ 2022 మాత్రమే కావాలి. అది ఇంకా మనం సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు అది చేయాలి. సో అగైన్ దాని ముందు ఫిల్టర్ యాడ్ చేసి ఎరే, ఎరే అంటే మనకి ఇయర్స్ కావాలి కాబట్టి ఇయర్స్ ఈక్వల్స్ టు 2022 బ్రాకెట్ క్లోజ్ చేస్తాం ఎంటర్. ఇప్పుడు చూడొచ్చు 2022లోనే 3, 4, 6 ఇవి మాత్రం చూపిస్తుంది. బట్ ఇంకా సమ్ చూపించలేదు. సో దానికి ఒక సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సమ్ బ్రాకెట్స్ అండ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఇప్పుడు చూడొచ్చు రవి 2022లోని 19,000 సేవ్ చేస్తారు. సో చూడొచ్చు ఇక్కడ 19,000. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.